ఇక ఆదివాసీ ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య వివాదం ముదిరింది. టీఆర్ఎస్ అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు హస్తం నేతలు. ఇక కాంగ్రెస్ నాయకులవి దిగజారుడు ఆరోపణలన్నారు కేటీఆర్. ఆదివాసీల అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నామని చెప్పారు ఎమ్మెల్యేలు. ఆదివాసీ ఎమ్మెల్యేల పార్టీ మార్పు విషయంలో కాంగ్రెస్ నేతలవి దిగజారుడు వ్యాఖ్యలన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటున్న వారు తమ పార్టీ నాయకుల్ని ఎంతకు కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీ నాయకత్వంలో సమర్థత లేక, మీ నాయకత్వం పట్ల మీ శాసనసభ్యుల్లోనే విశ్వాసం లేక, వారి రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని, వారి ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించుకొని, అందులో ముఖ్యంగా ఆదివాసీలు గిరిజనులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రకటన, ఆయన నిబద్ధత చూసిన తర్వాత మేము ఆయనతో కలిసి నడుస్తామని చెప్పి ఇద్దరు శాసనసభ్యులు చెప్తే, అవసరమైతే రాజీనామాలు చేసి మళ్ళీ టీఆర్ఎస్ బీఫామ్ మీద కొట్లాడతామని చెప్తున్నప్పుడు ఎందుకు దుర్మార్గమైన దురహంకారపూరితమైన వ్యాఖ్యలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చే పార్టీ మారుతున్నామన్నారు ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు. కాంగ్రెస్ నేతల మాటలు ఆదివాసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. గతంలో ఇతర రాజకీయ పార్టీల వారిని కాంగ్రెస్ లో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. అవసరమైతే పదవులకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తామని చెప్పారు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు అంటే జనరల్ గా చాలా సందర్భాలు చెప్తారు, ఒక సంకల్పం అన్నట్టు ఉంటే మనం దేనైనా సాధిస్తాం. ఇవాళ ఆదివాసీల సమస్యల విషయంలో కావచ్చు, ఆదివాసీ ప్రాంతాల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడిగా అనేక ప్రాంతాలు వాళ్ళు తిరిగారు. కాబట్టి ఆదివాసులుగా ముఖ్యంగా నిన్న వాళ్ళు మాట్లాడినప్పుడు కొలామోలు ఎంతమంది ఉన్నారు, నాయకపోడ్స్ ఎంతమంది ఉన్నారు, కోయస్ ఎంతమంది ఉన్నారు, భగతస్ యొక్క పరిస్థితి ఏంటి అంటే తెగల వారిగా వాళ్ళు మాట్లాడినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయా ప్రాంతాలపైన కాదు, ఆయా తెగలపైన ఆయనకు ఏ రకమైన అవగాహన ఉన్నదో మాకు అర్థమైంది. ఆదివాసుల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు ఎమ్మెల్యేలు. దళితులు, ఆదివాసులంటే కాంగ్రెస్ పార్టీలో చిన్నచూపన్నారు. కాంగ్రెస్ కున్న అతి కొద్ది మంది ఎమ్మెల్యేల్లో 4 గ్రూపులున్నాయని చెప్పారు. తమ పార్టీ మారితే ఇళ్ల ముందు ధర్నా చేస్తామంటున్నారని, మరి అగ్రకుల నేతలు పార్టీ మారితే ఎందుకు ధర్నాలు చేయలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో కలిసినటువంటి సందర్భంలో అనేక సమస్యల మీద, విద్య, ఉద్యోగం, ఉపాధి అనేక సమస్యల మీద మేము మాట్లాడినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో హౌస్లో కూడా మా పోడు భూముల సమస్యల మీద ఇట్లా అధికారులు వేధిస్తూ ఉన్నారు, దానికి మీరు స్పష్టంగా హామీ ఇవ్వాలి, మాకు ఇమీడియట్గా ట్రెంచింగ్ ఆపాలి, మాకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఆయన నేరుగా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ట్రెంచ్ కొట్టడం అనేది ఆపండి, నేనే స్వయంగా వచ్చి ఆ ప్రాంతంలో ఇచ్చినటువంటి పోడు భూముల పట్టాలన్నింటినీ కూడా దరఖాస్తులను పరిశీలించి అక్కడికక్కడ పరిష్కరిస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో మా ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలి, ఇంతకాలమైనప్పుడు ఏదో ఒక రోజు ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే అది ఖచ్చితంగా కేసీఆర్ గారితో సాధ్యమైద్దని చెప్పేసి మేము నమ్మినాం. ఆయన చెప్పినటువంటి మాటను మేము నమ్మినాం కాబట్టి ఖచ్చితంగా మరి ఆయనతోనే పరిష్కారం అయిద్దని చెప్పేసి మేము ఆయనతో నడవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఆదివాసీ ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై అధికార ప్రతిపక్షాల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందంటూ రేపు రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్.